వ్యవస్థలను నడపడం వేరు, వ్యవస్థలను సృష్టించి ప్రజలకు మేలు చేయడం వేరు. అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పతనమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అన్నారు. యావత్ దేశాన్ని ఆకర్షించిన గొప్ప వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అని సాక్షాత్తు ప్రధానమంత్రి పొగిడిన వ్యవస్థ. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు కూడా ఈ వ్యవస్థను అనుసరిస్తే బాగుంటుందని ప్రధానిచే కీర్తించబడిన వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అన్నారు. ఈ గొప్ప వ్యవస్థ సృష్టికర్త దార్శనికుడు సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సింహంలా ఒంటి చేత్తో తిప్పిన సంక్షేమ రాజ్య సృష్టికర్త దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు సీఎం వైఎస్ జగన్ అని, చంద్రబాబు లాంటి పిరికి పందలు డ్రామా ఆర్టిస్టులు ఎంత మొరుగుతున్నా పట్టించుకోకుండా ఒక ఋషిలా మహర్షిలా రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు వైపు నడిపిస్తున్న గొప్ప నాయకుడు సీఎం వైఎస్ జగన్. ఈ రాష్ట్రంలోని కోట్లాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాల కుటుంబాలకు భరోసా కల్పిస్తూ పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కులం, మతం, రాజకీయాలు చూడకుండా పెద్ద మనసుతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అవినీతి, వివక్ష రహితంగా పేదలకు అందుతున్నాయంటే దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. ఎలాంటి సమస్య అయినా గ్రామాల్లోనే పరిష్కరించే విధంగా గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఆర్బీకేల ద్వారా అందజేస్తున్నారు. వైద్య అవసరాల కోసం వేరే ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సీఎం వైఎస్ జగన్ 22 నెలల పాలన కేవలం ప్రారంభం మాత్రమే. చంద్రబాబు, నీకు భగవంతుడు ఆయుష్ ఇస్తే సీఎం వైఎస్ జగన్ ఎన్ని సంవత్సరాలు పాలన చేస్తారో ఆలోచించుకో. చంద్రబాబు, నువ్వు చేసిన పాపాలు, పేదలకు చేసిన అన్యాయాలకు సిగ్గుపడే విధంగా బుద్ధి కల్పించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. పేద పిల్లలు చదువుకోవాలని అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమాన్ని చేపడితే చంద్రబాబు లాంటి దౌర్భాగ్యులు అమ్మ ఒడి, నాన్న బుడ్డి అంటున్నారు. నీకు సిగ్గుంటే వచ్చే ఎన్నికల్లో ఇంటింటికి బుడ్డి ఇస్తాం, మాకు ఓటేయండి అని చెప్పుకో చంద్రబాబు. అంతేకాని గొప్ప కార్యక్రమాలను కించపరిచే చంద్రబాబుకు బుద్ధి కల్పించాలి. రాష్ట్రంలో పేదలకు స్వర్గాన్ని సృష్టిస్తున్నారు సీఎం వైఎస్ జగన్ అని వలస కూలీలు కొనియాడుతున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ ప్రధానమంత్రి అయితే బాగుంటుందేమో అనే ఆలోచన దేశంలోని పేదలందరికీ వస్తుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజంగానే జగన్ లాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటే దేశ ప్రజలకి చాలా మేలు జరుగుతుందని స్వయంగా ఇతర రాష్ట్రాల నాయకులు చెప్పుకుంటున్నారు. కరోనా కట్టడి విషయంలో మోడీ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని, కానీ జగన్ మాత్రం ఆంధ్రాలో కరోనా కట్టడి చర్యలు బాగా చేస్తున్నాడని, ఇలా దేశమంతా పాటిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక కేవలం కరోనా విషయంలోనే కాకుండా ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలకి అండగా నిలుస్తూ సంక్షేమాలని అందిస్తున్నారు. మొత్తానికి జగన్ చేస్తున్న పనులకి ఆయన ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడి దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఆక్సిజన్, వ్యాక్సిన్ల అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రధానంగా ఏపీలో ఆక్సిజన్ కొరత తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఏపీకి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని కోరారు. అలాగే 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఇవ్వాలన్నారు. ప్రస్తుతం అందుతున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఏపీకి సరిపోవడం లేదన్న జగన్, తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. ఈ నెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యమైందని, ఆక్సిజన్ రావడం ఆలస్యమవడంతో తిరుపతిలో 11 మంది చనిపోయారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న 20 ఎంటీ ఆక్సిజన్ ను 150 మెట్రిక్ టన్నులకు, ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 400 మెట్రిక్ టన్నులకు పెంచాలని సీఎం జగన్ కోరారు. వ్యాక్సిన్ విషయంలోనూ సీఎం జగన్ ప్రధానికి పలు విజ్ఞప్తులు చేశారు. భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థ కోవాక్సిన్ ఒక్కటేనన్న సీఎం, వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సహకరించాయన్నారు. ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయొచ్చని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి 2-3 కోవిడ్ ఆసుపత్రులకు ఒక నోడల్ ఆఫీసర్ ఖచ్చితంగా ఉండాలని, 648 ఆసుపత్రులకు ఖచ్చితంగా నోడల్ అధికారులను నియమించాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ, ఆక్సిజన్ సప్లై, ఆసుపత్రుల పనితీరు, శానిటేషన్, ఫుడ్ క్వాలిటీ దీని మీద నోడల్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో ఆక్సిజన్ వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్,
ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ మెసేజ్ రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయగలిగితే సమర్థవంతంగా ముందుకు సాగే అవకాశం ఉంటుందన్నారు. ఇక కోవిడ్ ఆసుపత్రుల్లో వైద్యులను కూడా వెంటనే నియమించాలని, ఇందుకోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలను వెంటనే నిర్వహించాలని ఆదేశించారు.